తద్భవతి. ఓకే. ఈ విషయం అందరికీ తెలిసిందే. చాలా మంది మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్‌లో అసలు ఎలా కోరుకోవాలి? ఏం చేయాలి? యూనివర్స్‌కి లెటర్ ఎలా రాయాలి? అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. మీరు నిజంగా గనక మీ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయగానే లెటర్ ఎలా రాయాలి? యూనివర్స్‌తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి? ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలి? ఎక్కడ డిస్‌కనెక్ట్‌లో ఉండాలి? అనేది గనక మీరు తెలుసుకుంటే చాలా చాలా ఈజీ అండి యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వడం. పాపం యూనివర్స్ ఆల్‌వేస్ మనతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. తను మీ లైఫ్‌లో జరిగే గుడ్ థింగ్స్‌ని మీరు ఏవైతే ఎక్కువగా పట్టించుకుంటున్నారో, మీరు కోరుకుంటున్న కోరికేంటి? ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేస్తూనే ఉంటుంది. కానీ మనమేనండి, మనం ఒక రకమైన కోరికను కోరుకొని దాని అపోజిట్‌లో మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం. దానివల్ల యూనివర్స్ అంటే మన కాన్షియస్ బ్రెయిన్ అండ్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్, సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ఈ మూడిటికి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉంటుందో వాటిలో ఒక ప్రాపర్ ఈ కోరికకు సంబంధించి ఇలా చెయ్యాలి అనే కనెక్షన్ అనేది మిస్ అవుతుందనమాట. సో, అందుకోసం అని చెప్పి మీరెప్పుడైనా సరే ఒక కోరికను కోరుకున్నప్పుడు ఎలా మీ యొక్క థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ ఉండాలి అనేది ఈరోజు మీకు యూనివర్స్‌కి మేనిఫెస్టేషన్ కోసం రాసే లెటర్ ఎలా రాయాలి అనేది నేను చెప్తాను. ఓకే. సో, మీరందరూ కూడా ఒక బుక్ అండ్ పెన్, పేపర్ తెచ్చుకోండి. ఓకేనా? తెచ్చుకుంటే మీకేమవుతుందంటే, మళ్ళీ తర్వాత చూద్దాంలే, తర్వాత రాద్దాంలే అనేది ఎప్పుడు పెట్టొద్దండి. పోస్ట్‌పోన్ చెయ్యటం అనేది గనక నేర్చుకున్నారా, మీరు మీ లైఫ్‌లో ప్రతి బ్లెస్సింగ్‌ని కూడా ఆటోమేటిక్‌గానే పోస్ట్‌పోన్ చేస్తున్నట్టే. సో, మీ పెన్, పేపర్ తెచ్చుకున్నారు కదా! సో, నేను ఆల్రెడీ ఇక్కడొక బుక్ సింబల్ ఇచ్చాను గదండీ! సో, చూడండి. మై గోల్ అని ఉంది ఇక్కడ. ఈ మై గోల్ అని ఏదైతే ఉందో, అక్కడ మీరు ఫస్టు మీకసలు లైఫ్‌లో గోల్ ఏంటి అనేది క్లియర్‌గా రాసుకోవాలి. సో, అలా రాసుకునేటప్పుడు ఇక్కడ నేను మేనిఫెస్టేషన్ ప్రేయర్ అని ఇచ్చాను. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి మీ బుక్‌లో వెంటనే రాసుకోండి. మీరొక బుక్‌ని మంచిగా క్రియేట్ చేసుకోండి. ఐ ప్రేయర్ లేదా మెడిటేట్. ఓకే. సో, మీరు యూనివర్స్‌ని ఏమడుగుతున్నారు? అది మీ యూనివర్స్ కావచ్చండి. మీ డివైన్ ఎనర్జీ కావచ్చు. ఓకే. మీకు నమ్ముకునే గాడ్ కావచ్చు. లేదా ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది నాకు హెల్ప్ చేస్తుంది అని మీకు ఏ నమ్మకమైనా కానీ, మీ గోల్‌ని అచీవ్ కావటానికి ఓకే. ఆల్‌వేస్ హెల్ప్ చేసేటటువంటి ఒక డివైన్ పవర్ అనుకోండి. సో, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఓకే. అది రాయండి. ఆ డివైన్ స్పిరిట్, డివైన్ గాడ్ ఏదైతే నేను రాసానో అక్కడ మీకిష్టమైన దైవం పేరు రాసుకోండి. అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఏవైతే ఇచ్చానో నేను ఇక్కడ వైలెట్ కలర్‌లో అక్కడ మాత్రం మీరు మీ కోరికని ఇక్కడ బుక్‌లో రాసుకుంటున్నప్పుడు రాయాల్సింది. ఓకేనా? దట్ ఐ హావ్ సెట్ పుట్ ఇన్ మై లైఫ్. ఓకే. సో, ఇది స్టెప్ 1 అండి. సో, మీరు బుక్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రేయర్ రాసుకోండి. ఐ ప్రేయర్ అండ్ ఆస్క్ ద యూనివర్స్, డివైన్ స్పిరిట్ ఆర్ గాడ్ నేనైతే యూనివర్స్ అనే నమ్ముతాను. అగైన్ దాన్ని యూనివర్స్ అనే అనుకుంటాను. టు హెల్ప్ మీ అచీవ్ మై గోల్స్ ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో అండ్ సో కోరిక అనేది మనకుంటుంది గదా! ఆ కోరికని చాలా క్లారిటీగా విత్ పాజిటివ్ ఇంటెన్షన్ అండ్ పాజిటివ్ లెటర్స్‌తో మాత్రమే రాయండి. ఓకేనా? నేను అనుకుంటున్నాను అవుతది. ఇంకా అవుతదేమో అనుకుంటున్నాను. నాకు ఏ కష్టం లేకుండా వస్తదని నేను నమ్ముతున్నాను. ఇట్లాంటి ఎటువంటి నెగెటివ్ వర్డ్స్‌తో రాయకూడదు. నా వర్క్ కంప్లీట్ అయినందుకు థాంక్ యూ. నాకు జాబ్ వచ్చినందుకు థాంక్ యూ. నాకు కరెక్ట్ మ్యాచ్ దొరికినందుకు థాంక్ యూ. ఓకే. నా సాలరీ హైక్ అయినందుకు థాంక్ యూ. లేదా నేను ప్రతి నెల రూ. 50,000 సంపాదించాలి అనే గోల్‌ని రీచ్ అయినందుకు థాంక్ యూ. నేననుకున్న బంగారాన్ని కొనుక్కోగలిగినందుకు థాంక్ యూ. నా డ్రీమ్ హౌస్‌ని కట్టుకోగలిగినందుకు థాంక్ యూ. ఇందులో చూసారా ఎంత అంతా కూడా పాజిటివ్ వర్డ్సే ఉన్నాయి. అంతేగాని నాకిష్టమైన ఇంటిని చాలా కష్టపడి, ఇష్టపడి కట్టుకున్నాను. ఇందులో కష్టం ఈస్ నెగెటివ్ వర్డ్. అలా ఎప్పుడూ రాయకూడదండి. ఓకేనా? దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి దట్ ఐ హావ్ సీ ఫోర్త్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ప్రాపర్‌గా రాసుకోండి. సో, దెన్ అప్పుడు మీకేమవుతుందంటే, ఒక ప్రాపర్ వేలో ఫస్ట్ పేజ్‌ని కంప్లీట్ చేయండి. ఓకే. మీరెప్పుడైతే ఫస్ట్ పేజ్ కంప్లీట్ చేస్తారో, దెన్ అప్పుడు మీకు నేను నెక్స్ట్ పేజ్‌ని కూడా షేర్ చేస్తాను.
దీంతో పాటు మీరు ఎలా చేయాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నేను క్లియర్‌గా చెప్తాను కాబట్టి, ముందు ఒకసారి నేను చెప్పేదంతా వినేసి, దెన్ అప్పుడు మళ్ళీ రిపీటెడ్‌గా మీరు ఈ యొక్క మేనిఫెస్టేషన్ ప్రేయర్‌ని తీసుకొని రాసుకోండి. ఓకేనమ్మా? సో, ప్లీజ్ హెల్ప్ టు రిమూవ్ ఎనీ ఇష్యూస్ దట్ ఆర్ ఇన్ మై పాత్‌వే అండ్ హీల్ దీస్ ఏరియాస్ యాస్ ఐ ఫోకస్ క్లియర్‌లీ ఆన్ దిస్ ఎండ్ రిజల్ట్. ఇక్కడ నేను ఇష్యూస్ అని ఏదైతే రాసానో, అక్కడ నేను దాన్ని ప్రాబ్లమ్‌గా మీకు పరిగణించలేదు. ఇక్కడ నేను రాసింది చూసారా? జస్ట్ ఇష్యూస్ మాత్రమే. ఆర్ ఎల్స్ ఛాలెంజెస్ మాత్రమే. సో, ఈ ఛాలెంజెస్ ఏమిటి అనేది మీకిక్కడ క్లియర్‌గా ఇచ్చాను నేను. మనం నడిచే పాత్‌లో రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, వాటరుంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయండి. సో, అలా ఉన్న ఎక్కడైనా సరే, మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. మన లైఫ్‌లో ఉండే పాత్స్ ఏవైతే ఉంటాయో, ఎవ్రీథింగ్ కూడా ఎప్పుడు మనం నడవాలి, ఏది చేయాలన్నా మనకొక డౌట్ ఉంటుంది. ఏమవుతుందని ఫియర్ ఉంటుంది. ఓకే. ఇది జరుగుతదో, జరగదు. ఇలా జరిగితే ఇలాగే జరుగుతుంది అని ఒక లిమిటింగ్ బిలీవ్ ఉంటుంది. ఓకే. పాస్ట్‌లో మన లైఫ్‌లో జరిగిన హర్ట్స్ మన వెనకాలే ఉంటాయి. ఓకే. ఆల్‌వేస్ మనం తీసుకునే నిర్ణయాలను బట్టి నెగెటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీ మనతో మాత్రమే ఉంటుందండి. సో, నెగెటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు మనము రిలీజ్ చేయాల్సిందండి. సో, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన చుట్టూ ఏదైనా ఒక నెగెటివ్ ఎనర్జీ ఉన్నదనుకో తల్లి, దాన్ని మనం గనుక రిమూవ్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది? మీ హౌస్ ఎన్విరాన్మెంట్ బట్టి తెలుస్తుంది. మీ బాడీ హెల్త్‌ని బట్టి తెలుస్తుంది. ఓకే. మీ ఇంట్లో ఉండే మనశ్శాంతిని బట్టి తెలుస్తుంది. మీరు ఇంట్లో తీసుకునే నిర్ణయాలను బట్టి తెలుస్తుంది. అప్పుడే తెలిసిపోతుంది. మీకిది కరెక్ట్‌గా లేదు అనిపించినప్పుడు నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువుంది అనేసి. సో, అప్పుడు మీరు మీ ఇంట్లో ఒక ధూపం ద్వారా నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపించొచ్చు. వస్తువుల్ని మార్చడం ద్వారా మీరు నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపించొచ్చు. ఎన్నాళ్ళ నుంచో వాడలేని వస్తువులను ఒకసారి తీసి మళ్ళీ క్లియర్ చేసి, వాటికి హోపోనోపోనో చేసి, మళ్ళీ సేమ్ ప్లేస్‌లో పెట్టడం వల్ల మీరు ఎనర్జీని మీరు ఖచ్చితంగా మార్చగలుగుతారు. అలాగే హారతి కర్పూరం తీసుకొని ఇల్లంతా చూపించుకొని, ఆ ఎయిర్ అండ్ ఫైర్ ఎలిమెంట్‌తో మీరు ఎనర్జీని క్లియర్ చేయగలుగుతారు. ఓకే. అలాగే మీరు కల్లుప్పుని 4 మూలలా పెట్టి 1 డే అంతా ఉంచి, లేదా 1 వీక్ అంతా ఉంచి బయట పడేయడం వల్ల కూడా మీరు నెగెటివ్ ఎనర్జీని రిమూవ్ చేయగలుగుతారు. సో, ఇలా చాలా మార్గాలున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ బాత్రూమ్‌లో ఉంటుంది. సో, బాత్రూమ్ నీట్ అండ్ క్లీన్‌గా ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత మీరు ఏదైతే కిచెన్‌లో వాడే వస్తువులుంటాయో, ఆ వస్తువులన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా మూత పెట్టి ఉంచడం ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో, స్పెషల్లీ ఉప్పు ఏదైతే ఉందో దాని మీద మీరు ఖచ్చితంగా మూత పెట్టాలి. మీరు ఫోను మాట్లాడుతూనో, లేకపోతే ఇంక దేని గురించో డిస్కస్ చేస్తూనో, వేరే వాటి గురించి తిట్టుకుంటూనో, మాట్లాడుకుంటూనో వంటగదిలో గాని ఎప్పుడూ చెయ్యకూడదు, ఉండకూడదు అక్కడ. ఓకేనా అండి? వంట చేస్తున్నప్పుడు ఈ నెగెటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫుడ్ తీసుకుంటుంది. సో, అది మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన లైఫ్‌లో కూడా సేమ్ అలాంటివే. మీరు ఎవరినైనా తిట్టండి. కానీ మీ లైఫ్‌లోకి మాత్రమే అట్రాక్ట్ అయ్యి ఒస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటర్ తాగుతున్నప్పుడు కూడా మీరు ఎవ్వరి మీద దృష్టి పెట్టుకొని వాటర్ తాగుతున్నా కూడా మీకు అనేది ఖచ్చితంగా అది మన లైఫ్‌లో ఒక ఎఫెక్ట్‌నయితే చూపిస్తుందనమాట. ఇక నెక్స్ట్ చాలా మంది ఎక్కువగా గుర్తు చేసుకునేది పాస్ట్ హర్ట్స్‌ని. ఇవేంటంటే మనకసలు లైఫ్‌లో ఒక గుణపాఠం నేర్చుకోవడానికొస్తాయి అంతే. మీరు ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ సేమ్ ఇలాగే జరుగుతుందని సేమ్ అట్రాక్ట్ ఒక ఏదో ఇన్ఫినిటిమ్ క్రియేట్ జేసినట్టు ప్రతిసారి గూడా మనము అలా క్రియేట్ జేస్తూనే ఉంటాం. పాస్ట్‌లో ఇలా అయింది. ఇప్పుడు కూడా ఇలా అవుతుంది. నాకు నమ్మకం లేదు. నాకది లేదు. నాకిది లేదు. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనమే పెంచి పోషిస్తూ వస్తూ ఉంటామన్నమాట. సో, ప్లీజ్ కైండ్‌లీ పాస్ట్‌లో ఏదన్నా జరిగితే అసలు ఎందుకు జరిగింది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగింది? ఆ సమయంలో నాకున్న పరిస్థితి ఏంటి? అది ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేకపోతే సపోర్ట్ విషయంలో కానివ్వండి. సో, ఇవన్నీ అప్పుడు కాబట్టి జరిగినియి. ఇప్పుడు కాదు అని ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి అన్నమాట. ఓకే. అలా నమ్మితే గనక ఖచ్చితంగా లైఫ్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. ఆ తర్వాత లిమిటింగ్ బిలీఫ్స్ ఇలా చేస్తే ఇలాగే అవుతుందని నమ్మకండి. ఓకేనా? ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు గూడా లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఎలా పెట్టుకుంటారంటే నెగెటివ్ మీద ఎక్కువ పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతది. అండ్ మీరు మేనిఫెస్టేషన్ చేయాలి, ఎవ్రీథింగ్ అంతా బావుండాలంటారు. కానీ డౌట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టుకుంటారు. ఇది అవుద్దా లేదా? ఇప్పుడు అవుతుందా లేదా? ఇప్పుడే చేసాం ఇంకా అవ్వలేదు. అంటే మొక్కని నాటి అదే సారీ విత్తనం నాటి
వెంటనే మొక్కొచ్చిందా లేదా అని తీసి చూసినట్టే ఉంటుంది ఇలాంటి డౌట్స్ లో. సో మేనిఫెస్టేషన్స్ అలా పని చేయవండి. 21 డేస్ కంపల్సరీ చేయాలి. దాని తర్వాత లెట్ గో చేయాలి. కొన్ని చోట్ల అయితే 41 డేస్ చేయాలి. దాని తర్వాత లెట్ గో చేయాలి. అప్పుడే ఇది మీకు పాసిబుల్ అవుతుంది అనమాట. ఇంకా ఫియర్స్ ఇదైతే మీకు జనరల్ గా మీ లైఫ్ లోనే పెట్టుకుని ఉంటారు కాబట్టి ఏ నిర్ణయాన్ని కూడా మీరు ఫాస్ట్ గా తీసుకోలేరు, పర్ఫెక్ట్ గా తీసుకోలేరు. సో అందుకని ఇలాంటి వాటి మీద ఈ లెటర్ రాసేటప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఏమైతే నేను అఫర్మేషన్ ఇచ్చానో, ఐ ఫోకస్ ఆన్ మై గోల్ అండ్ మై హైయెస్ట్ గుడ్. ఓకే, ఇది కూడా మీరు మీ యొక్క అఫర్మేషన్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు గోల్స్ రీచ్ అవడానికి చేయడానికి ఎవ్రీథింగ్ కూడా మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు చూపించబోయే ఫోటోలో నేను ఏమైతే క్లియర్ గా చెప్తున్నానో అనేది మీరు బాగా ఫోకస్ చేయాల్సిన విషయం అన్నమాట. ఓకేనా. ఈ మేనిఫెస్టేషన్ ప్రేయర్ లో మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి థింక్ చేసుకున్న తర్వాత అప్పుడు రాయటం మొదలుపెట్టండి. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ అండ్ ఎనర్జీ. క్లియర్ గా చెప్పాను కదండి. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాము, అలాగే మన ఎనర్జీ ఎలా ఉంది, దీన్ని బట్టి మీ కోరిక ఎంత స్పీడ్ గా అవ్వాలనేది కూడా డిసైడ్ అవుతుంది. అసలు అవ్వాలా లేదో కూడా డిసైడ్ అయిపోతుంది ఇక్కడే. ఓకే, ఒక్కవేళ గనక మీరు మీ థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ అండ్ ఎనర్జీ పాజిటివ్ గా గనక ఆ పాత్ ని చూస్ చేసుకొని వెళ్తే వెంటనే మీరు ఫోకస్ చేయాల్సింది ఔటర్ వరల్డ్ మీద కాదు. ఎందుకనంటే ఔటర్ వరల్డ్ లో ఏం జరుగుతుందో అదంతా కూడా మీ ఇన్నర్ వరల్డ్ లో ఉన్నటువంటి అలైన్మెంట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకని మీరు ఫోకస్ చేయాల్సింది ఇన్నర్ వరల్డ్, అలాగే మీ హయ్యర్ సెల్ఫ్ మీద. సో ఏం ఆలోచించినా ఏం చేసినా భగవంతుడు అనేది ప్రతి దానికి కూడా రెండు మార్గాలను ఇస్తాడు. మన జీవితంలో ఒక కష్టం వచ్చింది అని అంటేనే ఆల్రెడీ మీరు చూస్ చేసుకునే టైంలోనే మీకు రెండు మార్గాలు ఇచ్చారు. అందులో మీరు కష్టంకి లేదా నష్టానికి వెళ్ళే మార్గాన్ని చూస్ చేసుకున్నారు. సరే, అయ్యిందేదో అయ్యింది. కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడడం ఒకటి, అలాగే ఇలాంటి తప్పు మళ్ళీ లైఫ్ లో చేయకుండా ఉండడం. ఈ రెండిటిని మీరు నిర్ణయించుకున్నప్పుడు ఆటోమేటిక్ గానే మీ ఎనర్జిటిక్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయన్నమాట. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, నా పాజిటివ్ వైబ్ కి ఎట్టి పరిస్థితుల్లోని హెల్ప్ కానీ ఏవైతే ఉంటాయో, ఓకే, సో వాటన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను అని చెప్పండి. ఓకే, మీకు కోపం మీ శత్రువు అనుకోండి, కోపాన్ని వదిలేసేయండి. ఆలస్యం చేయటం మీ శత్రువు అనుకోండి, ఆలస్యంగా చెయ్యటాన్ని వదిలేసేయండి. బద్ధకించటం లేదా ప్రతి పనిని కూడా మీరు పోస్ట్‌పోన్ చేయాల్సిన అవసరం వస్తుంది అనంటే ఆల్రెడీ ప్రొకాషనేషన్ అనేది మీకు చాలా ఎక్కువైపోయిందనమాట. అంటే సరేలే రేపు చేద్దాం, తర్వాత ఎల్లుండి చూసుకుందాము, అక్కడి దాకా వచ్చినప్పుడు ఆలోచిద్దాము. ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారో ఎండ్ రిజల్ట్స్ అస్సలు బాగోవు. ఎందుకనంటే మన బ్రెయిన్ ఎలా అలైన్‌మెంట్ అవుతుంది అనేది యూనివర్స్ చూస్తుందనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, మన కళ్ళ ముందు నెగెటివ్ కనిపిస్తూ ఉంటుంది. నెగెటివ్ జరుగుతూ ఉంటుంది. ఫోకస్ తెలియకుండానే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మీరు చేయాల్సిందేంటంటే, ఐ ట్రస్ట్ ద ప్రాసెస్, ఐయామ్ గ్రోయింగ్, ఐయామ్ బికమింగ్ అని చెప్పి ప్రతిసారి కూడా మీరు అనుకుంటూ ఐయామ్ ద క్రియేటర్ ఆఫ్ మై లైఫ్ అని మీ అంతట మీరు అనుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది? దేనికైనా సరే మీ థాట్స్ కైనా, వర్డ్స్ కైనా, యాక్షన్స్ కైనా, ఎనర్జీకైనా రెస్పాన్సిబిలిటీ మీరే. మీరు అనుకుంటారు, నా హస్బెండ్ ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యాను. మా సిస్టర్ అలా ఉంది కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యాను. నా కోడలు అలా ఉంది కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. నా మెయిడ్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యాను. కాదండి. మీ ఇన్నర్ వరల్డ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి మీరు అలా రియాక్ట్ అవుతున్నారు. సో బీ కేర్‌ఫుల్ విత్ యువర్ ఇన్నర్ వరల్డ్. హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అయినప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్ ఉండాలి. ఒకేసారి మారిపోగలమా? నో వే. అందుకోసమే 21, 41 డేస్ టార్గెట్‌ని పెట్టుకొని ఫస్ట్ ఎనర్జీని మాత్రమే మార్చగలమండి. దాని తర్వాతే మనం ఎక్కడెక్కడ అలైన్‌మెంట్ అవ్వాలి అనేది యూనివర్స్ చూసుకుంటుంది. అందుకోసమే ఇక్కడ ఒక ఫోకస్ ఇన్వర్డ్ ఎలా చేయాలో మీకిచ్చాను కదా! ఇది చూడండి. కాన్సంట్రేషన్. 1 మినిట్.
ఇక్కడ అవేర్‌నెస్ అనేదుంది. అవేర్‌నెస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్, అలైన్‌మెంట్, చేంజ్, గ్రోత్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఒకదానికొకటి లింక్‌గా. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరెప్పుడు కూడా యూనివర్స్‌తో అలైన్‌మెంట్ అయ్యి ఉండడానికి ట్రై చేయండి. అది మీకేమవుతుందనంటే, మీ మేనిఫెస్టేషన్‌కి హెల్ప్ చేస్తుంది. ఓకే. అవేర్‌నెస్‌గా ఉండండి. నేను గుడ్ డెసిషన్ తీసుకుంటున్నానా? బ్యాడ్ డెసిషన్ తీసుకుంటున్నానా? నేను తీసుకున్న దానికి నేను రెస్పాన్సిబిలిటీగా ఉన్నానా? లేదా? అది నా గ్రోత్‌కి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఓకే. నా లైఫ్‌లో చేంజెస్ ఎంతవరకు వచ్చాయి? నేను పర్ఫెక్ట్‌గా అలైన్‌మెంట్ అయ్యున్నానా? అప్పుడు నా మేనిఫెస్టేషన్ ఏంటి? ఇలా. అలా పోనీ మీరు ఒకవేళ అవేర్‌నెస్ నుంచి స్టార్ట్ చేసినా మేనిఫెస్టేషన్ దగ్గరకొస్తారు. సరే అని మేనిఫెస్టేషన్ దగ్గర స్టార్ట్ చేసినా అవేర్‌నెస్‌గా ఉండండి, రెస్పాన్సిబిలిటీగా ఉండండి, గ్రోత్‌తో ఉండండి, చేంజ్ ఉండండి. ఒకవేళ అలైన్‌మెంట్‌గా ఉన్న తర్వాత మేనిఫెస్టేషన్, అవేర్‌నెస్ ఏదైనా ఒకదానికొకటి అన్నీ కూడా ఫోకస్ అనేది ఇన్‌వర్డ్‌లో చేయాలనమాట. సో, అప్పుడు మీకేమవుతుందంటే లైఫ్‌లో ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా చేంజెస్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఈ పిక్‌ని మీరేం చేస్తారంటే కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఎక్కడెక్కడ ఏం చేంజ్ చేయాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ టుడే ఐ చూస్‌లో నేనేం రాసానండి. ఓకే. చూసుకున్నారు గదా! ఇక్కడ. టుడే ఐ చూస్‌లో నేను రాసిందేంటి? ఇక్కడ అవేర్‌నెస్సు, రెస్పాన్సిబిలిటీ, ఓకే. ఇన్నర్ ఫోకస్సు, గ్రోత్, అలైన్‌మెంట్, చేంజ్. ఐ ట్రస్ట్ మై జర్నీ. ఇవన్నీ కూడా ఎందుకు రాసుకున్నాము ఇక్కడ? బికాజ్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్‌లో జరగాలి. మీకిది చేస్తున్నప్పుడో, వింటున్నప్పుడో అసలేంటని అనిపిస్తది కదా! నిజంగా గనక మీరు మేనిఫెస్టేషన్ ప్రేయర్ చేసినప్పుడు మీకివన్నీ కూడా ఇంతేనా? ఇంత సింపులేనా? అని అనిపిస్తదనమాట. సో, మీరు ప్రాపర్‌గా కూర్చొని ఈ పేజీని స్క్రీన్‌షాట్ తీసుకొని అసలు నేనిక్కడ ఏం చెప్పాను అనేది ఒకటి నా మాటల ద్వారా వింటూ ఈ దీన్ని చూస్తూ మీరు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకే అర్థమవుతుంది మీరు మేనిఫెస్టేషన్‌లో ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది. ఓకేనా అండి? నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మేనిఫెస్టేషన్ ప్రేయర్‌లో వీటన్నిటి మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టిన తర్వాత ఐ యామ్ ఓపెన్ టు రిసీవ్ అండ్ ఐ షేర్ విత్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్. చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయం. మీకో మంచి జరుగుతుంది. దాన్ని మాత్రం ఎక్కడి నుంచి నేర్చుకుంటారో అక్కడ షేర్ చేయరు. ఓకే. చెడు జరిగినప్పుడు మాకిలా జరిగింది, మాకిలా జరిగింది, మాకిలా జరిగిందని ఫోను చేసి మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి మీ నెగెటివ్‌ని స్ప్రెడ్ చేస్తారు. మళ్ళీ అదే అట్రాక్ట్ చేస్తుందనమాట. కానీ అదే మంచి జరిగినప్పుడు ఎవ్వరికీ షేర్ చెయ్యము. ఓకే. సో, మీకంటూ ఒక లవ్వు, గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా యూనివర్స్ తరపు నుంచి ఉండాలండి. మీరు ఫస్ట్ లవబుల్ పర్సన్‌గా ఉండండి. అప్పుడు మీకు చుట్టూ అంతా కూడా ప్రేమమయంగానే కనిపిస్తుంది. గ్రాటిట్యూడ్ చాలా మందిలో తక్కువున్నది. ఎక్కడో ఏదో నేర్చుకుంటా ఉంటారు. ఇంకొక చోట ఇంకొకటి నేర్చుకుంటూ ఇది నా వల్ల మాత్రమే అయ్యింది. వీళ్ళ వల్ల కాలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ మీరు ఎదగడానికి హెల్ప్ చేశారండి. ఆయన మిమ్మల్ని అసలు మోటివేట్ చేశారు. మీకు చాలా హెల్ప్ చేశారు. మీరు ఎదగడానికి ఆయన మంచి మార్గాన్ని చూపించారు. కానీ మీరేం చేస్తారంటే ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చిన తర్వాత మీరు ఎదిగిపోయిన తర్వాత అక్కడెవరో ఒక చిన్న హెల్ప్ ప్రమోషన్ రావడానికి ఏదో చిన్న హెల్ప్ చేస్తారు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. మీ ఫస్ట్ స్టెప్‌లో మీకెవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళనస్సలు గుర్తుపెట్టుకోరు. సో, వాళ్ళ గురించి వాళ్ళ బర్త్‌డేస్ జరిగినా, ఏం జరిగినా, ఏం చెందినా, వాళ్ళేదన్నా చేస్తున్నా, వాళ్ళ కంపెనీలో ఏమన్నా జరుగుతున్నా అన్నిటిని షేర్ జేస్తారు. కానీ మీరు స్టెప్ ఎదగడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని మీరు మర్చిపోతారనమాట. అంటే ఇలాంటి స్టోరీస్ మేము చాలా వింటాం కాబట్టి, చాలా మందిని చూసాం మేము లైఫ్‌లో. ఓకే. సో, కాబట్టే అంత పర్ఫెక్ట్‌గా వీటిని మేము అనాలిసిస్ చేయగలుగుతామనమాట. అండ్ మీ పునాది వేసేటప్పుడు ఎవరున్నారో వాళ్ళని మీరు మర్చిపోయారు అనంటే, ఇక మీరు ఎలాంటి కృతజ్ఞత అయినా సరే వేస్ట్ అని అర్థం. ఇప్పటికి నా గురువుస్ నాకు ఫస్ట్ నేర్పించిన గురువుని నేనెప్పటికీ మర్చిపోనండి. ఎందుకనంటే, అసలు నేను ఇందులోకి రావాలి అనే థాట్, ఇంటెన్షన్ ఏమీ లేని టైంలో అసలు నేను ఎట్టి పరిస్థితిలో లైఫ్ స్కిల్స్ కోర్స్ చేస్తానని నేనే అనుకోలేని టైంలో, అసలు ఎక్కడో ఇన్నర్ వరల్డ్ ఇప్పుడు జరగబోయేదాన్ని ఆయన అసలు 15 ఏళ్ల క్రితం ఎలాగా గుర్తించి చెప్పారో అనేది ఇప్పటికి తెలీదు. ఆ మేడమ్ అండ్ సార్ నాకెప్పటికి కూడా నాకు బాగా గుర్తుండిపోతారు. స్పెషల్లీ మిసెస్ శర్మ గారైతే నా లైఫ్‌కి ఎప్పటికి ఖచ్చితంగా ఈరోజు నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ హెర్. ఇదైతే 100%కి 1000%
నేను క్లియర్‌గా రాసివ్వగలుగుతాను. సో, అలాగా మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేశారో వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండండి. ఓకేనా? సో, అప్పుడేంటంటే ఫస్ట్ స్టెప్ నుంచి ఆ తర్వాత మీకు అక్కడే మీరు గుర్తుపెట్టుకున్నారంటే దాని తర్వాత ప్రతి స్టెప్‌ని మీరు గుర్తుపెట్టుకుంటారు. అలాగా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో ఇప్పుడున్న ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పని జరగాలన్నా గ్రాటిట్యూడ్ రాయండి. గ్రాటిట్యూడ్ లెటర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనివర్స్‌కి. ఓకే. సో, ఇక్కడ నేనేదైతే ఇచ్చానో ఐ థాంక్ యూ ఫర్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ అండ్ ఐయామ్ ఓపెన్ టు రిసీవ్ థిస్ అండ్ షేరింగ్ థిస్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్. సో, ఆల్ ఏరియాస్‌లో మీరేం పెట్టుకున్నారు? మీరు ఆల్ ఏరియాస్ అంటే ఏమనుకుంటున్నారు? ఓకే. అదైతే నాకు మెసేజ్‌లో తెలియచేయండి. ఎందుకంటే నేను చాలా సార్లు చాలా క్లాసెస్‌లో తెలియజేశాను మీకు నేను. సో, ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా 10 మందికి షేర్ చేయాలి. నేను వీడియో గురించి మాట్లాడట్లేదు. లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నానండి. సో, మీ లైఫ్‌లో గుడ్ జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. సో, ఏదైతే మీ పాజిటివ్ వైబ్ ఆఫ్ లవ్ ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ చేయండమ్మా. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను. ఎప్పుడు మనం మాత్రమే బావుంటే సరిపోతుందా? మనం అనుకుంటాం ఏవండీ నేను అన్నదానం చేస్తున్నాను, వాటర్ దానం చేస్తున్నాను, బట్టలు దానం చేస్తున్నాను. ఇంటెన్షనల్లీ ఏది చేయకండి. అసలు మీ రోజు ఇది దానం చేశారు అనంటే, ఎవరికైతే చేశారో ఆ మనిషి మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్రియేట్ పాజిటివ్ అండి. మీ చుట్టూ పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేయండి. ఓకేనా? పక్షుల పట్ల, జంతువుల పట్ల, మనుషుల పట్ల, అందరి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గానే లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. మీరు ఈ రోజు గనక యూనివర్స్‌తో లెటర్ రాయాలి. నేనిలా అనుకున్నది పక్కాగా నేనిలా చూజ్ చేసుకున్నాను కాబట్టి, ఓకే. నేను ఖచ్చితంగా ఒక లెటర్ రాస్తాను అని మీకు గనక అనిపిస్తే గనక, ఇదిగో ఇక్కడ నేను ఏం రాసాను, టుడే ఐ చూజ్ గ్రాటిట్యూడ్‌ని నేను చూజ్ చేసుకున్నాను. ఇది నేను డే 1 చేశానులెండి. ఓకే. పాజిటివిటీని చూజ్ చేసుకున్నాను. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకున్నాను. అబండెన్స్‌ని, లవ్‌ని. ఓకే. ఎందుకనంటే ఈ 5 నా లైఫ్‌లో నేను చూజ్ చేసుకున్నామనమాట. ఓకే. సో, ఐ యామ్ ఆల్‌వేస్ ఛానల్ ఫర్ పాజిటివ్ ఎనర్జీ. ఇది నేను రాసుకున్నది. ఓకే. అవన్నీ అందుకే మీకు ఈ పిక్‌లో నేను ఇన్సర్ట్ చేశాననమాట. సో, మీరు కూడా మీ లైఫ్‌ని చేంజ్ జేసుకోవాలనుకున్నా, ఆర్ ఎల్స్ బెటర్‌గా చూసుకోవాలనుకున్నా, ఇక్కడున్న ఈ మెసేజ్‌ని టైప్ చేయండి. 3 టైమ్స్ చాలు నాకు. ఓకే. ఐ రిసీవ్, ఐ అప్రిషియేట్, ఐ షేర్, ఐ ఇన్‌స్పైర్. థాంక్ యూ యూనివర్స్. థట్స్ ఇట్ అండి. మీరు జస్ట్ ఇది టైప్ చేశారంటే సరిపోతుంది. 3 టైమ్స్ టైప్ చేయండి. దట్స్ ఎనఫ్. మీరు యూనివర్స్‌కి అలైన్ అవ్వడానికి యూ ఆర్ రెడీ అని అర్థం. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో కొత్త టెక్నిక్‌తో మళ్ళీ కలుద్దాం. బై. మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు ఇలాంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళందరికీ హెల్ప్ చేయడం మన బాధ్యత.